నూతన మద్యం పాలసీ అది ఎలా ఉంది బాబాయ్? బాగుంది. గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యే ఎలా అనిపిస్తుంది చాలా 100 రెట్లు బెస్ట్. బాబాయ్? మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? మరి ఆయన పనితీరు ఇప్పుడేగా అవన్నీ ఇచ్చిన కానీ ఏం పని చేస్తున్నారు? ఈ 6 నెలల్లో మీరు నర్సరావుపేట నియోజకవర్గంలో కనిపించిన మార్పు ఏంటి? మార్పు అంటే సరే, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎక్సలెంట్గా ఉందండి. నమస్తే, మహానాడు మీడియా స్వాగతం. నేను రామ్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 6 నెలలు పూర్తి కావస్తుంది. ఈ 6 నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు వేస్తారు అన్న విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉన్నాం. నర్సరావుపేటలో సుమారు 20 సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. అరవింద్ బాబు పరిపాలన పనితీరు నర్సరావుపేటలో ఎలా ఉన్నాయి, నర్సరావుపేట ప్రజలకు ఎంతవరకు అరవింద్ బాబు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలు అరవింద్ బాబుకి అసలు ఎన్ని మార్కులు వేస్తారు అన్న విషయాలను నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న, మీ పేరు? నాగరాజు. అన్న, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఏమేమైతే పాలసీలు కానీ వ్యవస్థలు కానీ రైతులు కానీ పింఛన్లు కానీ ఏది పంపిస్తున్నారో అవి ఆయన దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏదైనా కార్యకర్త వెళ్ళినా ఆయనే స్వయంగా వచ్చి పరీక్షించడం, న్యాయం ఎటువంటి అటు చేసి వెళ్ళిపోవటం, అవి గొడవలు లేకుండా కానీ తగాదలు లేకుండా కానీ ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో? ఈ అక్రమ రవాణాలు కానీ ఈ గంజా వ్యవస్థలు కానీ ఇవన్నీ ఆపేశాడు. అవి ఏమీ జరగట్లేదు. ఇసుక అక్రమ రవాణాలు ఏమీ జరగట్లా. ఎవరు కావాలంటే వాళ్ళు టక్కులు చేసిపోతున్నారు, తెచ్చుకుంటున్నారు, శుభ్రంగా ఇల్లు కట్టుకుంటున్నారు. అవి ఒకటి జరుగుతున్నాయి. ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థలు కానీ రోడ్ల వ్యవస్థలు కానీ అవి మెరుగుపరుస్తున్నారు. ఇప్పుడే 100కు 100% అవుతున్నాయి అని చెప్పట్లా, జరుగుతూ ఉన్నాయి. గత మీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఏంటి ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆయన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారు చేయడానికి ఏముందండి, ఆడ ఏమి లేదు కదా. రోడ్లు అంతే వదిలేశారు, అవి చేయలేదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థలు అంతే వదిలేశాడు. అవన్నీ ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఆయన పనితీరు ఏంటంటే ఆయనేమో ఆయన బట్టికి ఆయన స్వలాభం చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అరవింద్ బాబు గారు అవన్నీ పూర్తి చేసుకుంటా ప్రజలకు ఏం కావాలో ఏందనుకుంటూ ప్రజల మధ్యలోకి వస్తున్నాడు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది, మిగతా మంత్రుల పనితీరు ఎలా ఉంది? పనితీరు అందరిది బాగుందండి. కాకపోతే ఇప్పుడే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఇంకా ముందుంది. రావాల్సిన పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు గమనించిన మార్పు ఏంటి 6 నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు ఏంటి? ఏదైనా తుఫాన్లు ఉధృతులు వచ్చినా, ఏదైనా వర్షాకాలంలో పంటలు నష్టపోయినా స్వయంగా దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం పట్టుకోవడం కానీ ఇలాంటివి స్వయంగా వాళ్ళే వెళ్ళి వాటిని సీజ్ చేయటం, అక్రమంగా ఏమైనా జరుగుతుంటే ఏదైనా ఆపద వస్తే ఆదుకోవటం, అలా పనితీరు బాగుందండి. మన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తామండి, ఎమ్మెల్యేలు సీఎంలు అందరు నిద్రపోతుంటే కింద దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు. రేషన్ బియ్యం ఎలకలు తిన్నాడు తినేస్తున్నారు. పేదల కాడికి అందట్లేదు, అలా అమ్ముకుంటా ఉన్నారు. సరైన వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు. అది చట్టమే శిక్షిస్తుంది, ఇంకా దానికి చేసేదేం లేదు. రీసెంట్గా పెట్టిన రెవెన్యూ సదస్సులు పెట్టారు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? రెవెన్యూ సదస్సులు పెట్టినారు. అది ఎందుకు పెట్టారంటే, పోయినసారి జగన్ గారు మా పొలాల్లో రోడ్లకి రాళ్ళకి మొత్తం రాళ్ళు బాధించుకొని జగనన్న సురక్ష రాళ్ళు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి ఆ రాళ్ళు తెప్పించుకొని బాధించుకున్నారు. మా తాతలు మా నాన్న సంపాదించుకున్న పొలాలు కూడా మా పేరు మీద ఉన్నాయో లేవో తెలియదు. సరే, అదివరకు అగ్రిమెంట్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయి. ఆ పొలాలు మొత్తం మళ్ళీ మీ పేరు మీద ఉన్నాయో లేదో చూసుకోవడానికి, ఎక్కనోళ్ళు ఎక్కించుకోవడానికి ఇది మంచి కార్యక్రమం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ రెవెన్యూ ఆఫీస్ కాడికి పోయి అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఏ ఊరికి ఆ ఊరు పెట్టుకొని ఆ ఊరు సచివాలయ రెవెన్యూలో వచ్చి పాల్గొంటే అది అద్భుతమైన కార్యక్రమం. ఎవరి పొలం వాళ్ళకి తెలిసిద్ది. రోడ్లు కనుక చూసుకున్నట్లయితే వచ్చే సంక్రాంతి నాటికి ఎక్కడ కూడా గుంతలేని ఆంధ్రప్రదేశ్ రోడ్లను నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? మీకు ఎక్కడన్నా రోడ్లు గుంతలుగా కనపడ్డాయా? ఏంటి, గుంతలు పుడుస్తుంటే ఏమైనా కనపడ్డాయా? జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మా గ్రామాల్లోనే జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు మొత్తం వ్యవస్థలు జరుగుతూనే ఉన్నాయి. అదివరకు జగన్ అన్నాడు చూడు, మాట ఇస్తే తప్పేది ముందుకెళ్ళటం, ఆయన తప్పటం మెలకొని వెళ్ళిపోవటం. ఈయన మాట ఇవ్వకపోయినా ఇచ్చినా
చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తానే ఉంటాడు. ఆ మాట ఇచ్చినాక ఇంకా పేనం పైన ఇంకా ఆ మాట వేసం వెళ్తానే ఉంటాడు. ఇంకా అదండి, రోడ్లు వేస్తా అంతా బ్రహ్మాండంగా ఉంది, చేస్తానే ఉన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేస్తాడు, అది నమ్మకం. సరే చివరిగా ఇటు మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మీరు ఎన్ని మార్కులు వేస్తారు 100కి? 100కి 90 వేస్తానండి. బాబాయ్, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది బాబు? పార్టీలో బాగా పనిచేసిన వాళ్ళని ఆయన అంతగా మరి ఎవరు దొరికితే వాళ్ళు కొత్త ఆయన కదా, ఆయనకు అంత అనుభవం లేదు. ఆయన అట్లాంటి సమస్యల్ని తెచ్చుకోలేదు. ఎవరు దొరికితే వాళ్ళకి పని చేసి పెట్టడం జరుగుతూ ఉంది. అది పార్టీ పరంగా ఇబ్బంది జరిగేదేమని నా అభిప్రాయం. జనాలకి మేలు చేయడంలో కానీ సంక్షేమ పథకాలు ఉన్నవి ఇవ్వటంలో కానీ దానికోసం పోరాడుతుండో అది దాన్ని కాదనకూడదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పిన విషయంలో కొంచెం తేడా వస్తుంది. కార్యకర్తలను పట్టించుకునే విషయంలో కొంచెం వెనకమాలు ఉన్నారంటారా? సరే, మీ ఈ 6 నెలల్లో మీరు నర్సరావుపేటలో చూసిన మార్పు ఏంటి అభివృద్ధి పరంగా? అభివృద్ధి పరంగా అంటే తిరుగుతుండే ఆయన, దాని కాదను. మీరు కానీ సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, సమస్యను పూర్తిగా వింటున్నారా? ఇంటడు, కాకపోతే ఇది ఎంతవరకు చేయాలనేది ఆయనకి అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? అది బెస్ట్, ఓకే, దాని కాదను. ఇప్పుడు ఆయన ఇన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడడం మాకందరికి గుర్తే. ప్రజాభిప్రాయం కూడా అదే. సమస్యలు మొత్తం ఏదో ఒక రకంగా కొలిక్కి తేవాలనేది ఆయన దృష్టి. ఈ 6 నెలల్లో మన రాష్ట్రంలో మీరు చూసిన మార్పు ఏంటి? అన్ని వ్యవస్థలు కొంచెం మారినాయి సార్. అంతకుముందు మమ్మల్ని మండలానికి పోతే బాగా ఏది ఇచ్చేవాళ్ళు. ఇవాళ మండలానికి బాగానే అయా చేసి పెడతామయ్యా అంటున్నారు. అంతవరకు వచ్చింది. రేపు వచ్చే సంక్రాంతి నాటికి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలేని ఆంధ్రప్రదేశ్ రోడ్లో నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడిద్ది అంటారు? మీకు ఏమన్నా గుంటలు కనపడుతున్నాయా కూరుస్తున్నట్టు? ఆడ పెద్ద చేయలేకపోయినా చిన్నవి అయితే చూస్తున్నాగా. నేనైతే 2-3 జిల్లాలు తిరుగుతాను, నేను వ్యాపారంలో ఉంటా, చూస్తాను. అప్పటికిప్పటికి మార్పు వచ్చింది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, నూతన మద్యం పాలసీ, అది ఎలా ఉంది? బాగుంది, ఫస్ట్ క్లాస్గా ఉంది. నేను కూడా మద్యం తాగుతా కదా, అంతకుముందు తాగితే తిక్క పుట్టేది. ఇలా అది లేదు. సరైన పాలసీ, రేటు తగ్గింది, దాంట్లో కూడా సరైన క్వాలిటీ ఉంది. ఎంఆర్పీ రేట్లకి అమ్ముతున్నారా లేకపోతే ఎక్కువ రేట్లు ఏమైనా వసూలు చేస్తున్నారా? ఎంఆర్పీ రేట్. గత ప్రభుత్వంలో ఈ మద్యం విషయంలో మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ ప్రభుత్వంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ సమస్యలు అట్టడిది ఏం లేదు. ఆ సమస్యలు ఒక్కోసాట ఎంత కావాలంటే అంత తీసుకుంటున్నారు, మరి ఇంకొకసాట ఎంత కావాలంటే అంత తీసుకుంటున్నారు, రకరకాలు జరిగినాయి. అది క్వాలిటీ సరిలేదు. ఇవాళ అట్టడిది ఏం లేదు. యాడికి పోయినా సరే మంచిదే దొరుకుతుంది. అది క్వాలిటీ బాగానే ఉంది. మీ గత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పోల్చుకుంటే ఈయనకి అరవింద్ బాబు గారికి ఈయనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈయన వ్యక్తిగతంగా మంచోడే, వాస్తవంగా చేయాలనేది చేసే అభిప్రాయం ఉంది. ఇటు మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు గారికి ఇద్దరు కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 6 నెలల వరకు 70 దాకా వేయచ్చు. సరే, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది ఏంటి? బాగానే ఉందండి, అందుబాటులో ఉంటున్నారు. ఎవరు పోయినా సమాధానం దొరుకుతుంది. ఆయన కోసం వెయిటింగు మళ్ళీ ఇవన్నీ లేవు. అందుబాటులో ఉన్నారు, నిత్యం జనంలో తిరుగుతున్నారు. రోజు ఏదో ఒక ఏరియాలో డ్రైనేజ్ కావచ్చు, ఇతరత్ర సామాజిక సమస్యల మీద ఏదో ఒక ఏరియా నిత్యం తిరుగుతూనే ఉన్నారు ఆయన. ఈ 6 నెలల్లో నర్సరావుపేట నియోజకవర్గానికి ఎంతవరకు డెవలప్ చేశారంటే ఏం చెప్తారు? అవును, ఇప్పుడు ఈ ఉన్న స్వల్పకాలంలో బాగా చేసినట్టే. నిత్యం ప్రతి ఊర్లలో సీసీ రోడ్లు కానివ్వండి, ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అసలు ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, అది సంతోషం. ఆయన దగ్గర పోవాలంటే ఆయన బెరుకు లేదు. ఎవరు పోయానో కలవచ్చు, అందరికి అందుబాటులోనే ఉన్నారు. పర్లేదు, మంచి పనితీరు ఉంది. గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఈ ఎమ్మెల్యే ఎలా అనిపిస్తుంది? చాలా 100 రెట్లు బెస్ట్. బెస్ట్ అంటే చేశారు కాబట్టి, ఏదో ఒకటి చేస్తున్నారు, చేయాలని తపన కూడా ఉంది ఆయనకి. కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఈ 6 నెలల్లో? బాగుంది, చాలా బాగుంది. ఏం తక్కువ చేశారు? ఇప్పుడు ప్రతిదీ చిన్నగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, మరి రోడ్లు కావచ్చు, విలేజెస్లో మౌలిక సదుపాయాలు విషయంలో ప్రతి ఎమ్మెల్యే జనం దగ్గరకు వస్తున్నారు. చాలా బాగుంది. అసలు అంతకుముందు మినిస్టర్స్ ఎవరైనా మాట్లాడారండి పబ్లిక్లో? మినిస్టర్ కూడా ఒడుగు తెలియదు. మినిస్టర్స్ దేనికి వచ్చేవాళ్ళు? బయటికి బూతులు తిట్టడానికి వచ్చేవాళ్ళు. ఇవాళ
ఎవరు పోర్ట్ఫోలియో మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు పని వాళ్ళని చేయమంటాడు చంద్రబాబు, గొప్పే కదా, అంతే. ఇప్పుడు రీసెంట్గా రెవెన్యూ సదస్సులని చెప్పి పెట్టారు. బాగున్నాయి. ఇప్పుడు సపోజ్ నాదే భూమి ఉంది, ఆ రీసర్వే అని పెట్టి 8 సెంట్లు తగ్గింది, మరి దానిపై చెప్పుకొని సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడింది, బాగానే ఉంది. ఇంకా మిగతా లోకేష్ గారి పనితీరు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ, మిగతా మంత్రుల పనితీరులు కానీ బాగుందండి, పక్కా బాగుంది. అందులో రెండో ఆలోచన తావలేదు. గత ప్రభుత్వం చేసిన పనితీరును బట్టి ఈ ప్రభుత్వం తీరు బాగుందని చెప్పడానికి ఎటువంటి సందేహమే లేదు. సార్ రోడ్ల పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? చేస్తున్నారుగా. ఇప్పుడు సంక్రాంతి నాటికి కంప్లీట్ క్లోజ్ చేయమని సీఎం గారు చెబుతున్నారు. దాని తగ్గట్టు పనితీరు అన్నీ చూస్తున్నారు, ఎస్టిమేషన్లు వేసి. ఇప్పుడు మేమే అడిగినాం మా గ్రామానికి 3 రోడ్లు ఆల్రెడీ వేశారు, తతిమాటికి కూడా గ్రాంట్లు ఇస్తామంటున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఏదైతే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా గుంతలు రహిత రోడ్లను నిర్మిస్తా అని చెప్పి అంటున్నారు. అది సాధ్యపడిద్ది అంటారు? అది రిపేర్లు వరకు సాధ్యపడుతుంది. ఎందుకంటే చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు అవుద్ది. ఫైనల్గా ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనకు మీ ఎమ్మెల్యేకి ఇటు కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు 100కి? నేనైతే 90% వేస్తాను, ఇద్దరికి కలిపి. ఇద్దరికి. అన్న, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉందన్న? అరవింద్ బాబు గారి పనితీరు బాగానే ఉంది. ఏ విధంగా బాగుందన్న? ఏ విధంగా బాగుందంటే ఆయన ఫస్ట్ నుండి కష్టపడ్డాడు, కష్టం గురించి తెలుసు, వీధి తిరుగుతున్నారు, ఇంటింటి గడప గడప వస్తున్నాడు, మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయని అడుగుతున్నారు. ఆయన పనితీరు బాగానే ఉంది. ఈ 6 నెలల్లో మీరు నర్సరావుపేటలో మీరు గమనించిన మార్పు ఏంటి? నర్సాపేటలో మాకు అంతకుముందు నుండి ఇంటింటికి వచ్చిన వాళ్ళు లేరు, మీ సమస్య ఏందని అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు అరవింద్ బాబు గారు ఇంటింటికి వస్తున్నారు, మీ సమస్య ఏందని అడుగుతున్నారు, అంతా బాగానే ఉంది. మాది ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్తే దాన్ని బట్టి చేపిస్తున్నారు, అంతా బాగానే ఉంది. పోయి ఏమన్నా పని ఉండి వెళ్ళామంటే రెస్పాన్సిబుల్గా బాగానే ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు సమస్య ఉంటే వెళ్తామన్నారు కదా, రిసీవ్ చేసుకున్న తర్వాత సమస్యను పూర్తిగా వింటున్నారా? వింటున్నారు, ఇని చేద్దామమ్మా అని చెప్పి దాన్ని కేటాయిస్తున్నారు ఎవరికొకళ్ళకి. ఇప్పుడు గత ఎమ్మెల్యేతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పోల్చుకుంటే అరవింద్ బాబు గారి తిని పనితీరు ఎవరిది బాగుంది, ఎందుకు? అంతకుముందు కన్నా అరవింద్ బాబు గారు ఏంటంటే వెళ్ళినా కానీ ఎవరైనా కానీ ముందు ఏమైందమ్మా మీకు సమస్య ఏంది అడుగుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం తక్కువ. ఇప్పుడు అరవింద్ బాబు దగ్గరికి మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు కూడా వెళ్ళగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం మా సమస్యలు, అది తేడా ఆయనకి. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి రీసెంట్గా. కాకపోతే కొన్ని ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి, చిన్నగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు, బాగానే ఉంది. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి? మార్పు మాకు ఫస్ట్కి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. పనితీరు అయితే ఇప్పుడు బాగానే ఉంది, అన్ని సమస్యలు మార్పు వస్తున్నాయి. కాకపోతే అన్నీ ఒక్కసారి కాకపోతే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. మార్పు అనేది మాకు అర్థమవుతుంది, కాదు ఇంకోసం ఒక 5-6 నెలలు పట్టేది పూర్తిగా మారిద్దన్న నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? మాకు ఈ ప్రభుత్వంలోనే రోడ్లు వేసింది అంతకుముందు కూడా, ఇప్పుడు కూడా మార్పు వచ్చింది, రోడ్లు కూడా వేస్తారన్న నమ్మకం మాకుంది. మోటార్ ఫీల్డ్లో రోడ్లు వేయాలంటే తెలుగుదేశం పార్టీ. వచ్చే సంక్రాంతికి అంటే ఇంకో 4 నెల రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా గుంటలు లేని ఆంధ్రప్రదేశ్ రోడ్లను చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తానంటున్నారు, గుంతలు పూడుస్తామంటున్నారు. ఎక్కడన్నా మీకు గుంతలు పూడ్చినవి ఏమన్నా కనబడుతున్నాయా? రోడ్లు అంటే చంద్రబాబు నాయుడు గారేనండి చెయ్యాలి, అంటే రోడ్లు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు, ఇంకెవరు చేయరు. చేసేది వాళ్ళే చేస్తారన్న నమ్మకం కూడా మాకు ఉంది. ఫైనల్గా మీ ఎమ్మెల్యే గారికి కానీ అరవింద్ బాబు గారికి కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ ఇద్దరికి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఈ 6 నెలల పరిపాలన మీద 100కి 90 మార్కులు వేస్తాం. బాబాయ్, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? పనితీరు అంటే ఇక్కడ ఇప్పుడు 6 నెలల్లో ఇక్కడ చేసింది ఏమి లేదు. మా ఊళ్ళో ఏమైనా రోడ్లు కానీ మంచి శుభ్రం ఏం చేయాల. ఇక్కడ పనులు మటుకి ఇప్పుడు ఏం పనులు చేయాల, ఏం మొదలు పెట్టాల అసలు. 6 నెలల్లో పింఛన్ ఇస్తున్నారు జనానికి. మీ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఆ సమస్యలను ఇంతవరకు మొదలు పెట్టలేదు, పట్టించుకోలేదు అన్నారు. ఏంటి ఆ సమస్యలు ఏంటి? ఏదన్నా రోడ్లు కానీ ఇప్పుడు ఎలాంటివి ఉంటాయి కదా, రోడ్లు ఇట్లాంటివి. మరి ఊళ్ళో మంచినీళ్ళు అందటల్లా జనానికి కొంతమందికి. ఒకటే ఆ ట్యాంకీ అయింది, ఊరు పెరిగిపోయింది, డబల్.
ఏదో పైపులు వేస్తామంటున్నారు కానీ తోలారు, ఇంకా అంతే ఉండే ఆడ తోలి. ఇంతవరకు ఈ విషయం గురించి, రోడ్ల విషయం గురించి కానీ, మంచినీళ్ళ ట్యాంక్ విషయం కానీ, ఏదైతే అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత మీ ఊర్లో వాళ్ళు కానీ మీరు కానీ సమస్యను తీసుకెళ్లారు అక్కడికి? సమస్యలు తీసుకెళ్ళారు, వేస్తామన్నారు. ఇక సచివాలయం కాడ పైపులు కూడా దించారు, పైపులు దించారు, అట్లనే ఉండేవి. మీ ఊరు వదిలేసి మీరు నర్సరావుపేటలో మీరు ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి, మీరు చూసిన అభివృద్ధి ఏంటి? గమనించి మారిపోయింది. నా టౌన్లో వారమే చేస్తున్నాడు, మరీ విపరీతంగా ఈ బార్లోని భోగేడిపిస్తున్నాడు. ఎవరు? ఆయన ఎమ్మెల్యే. బార్లోని మటుకి మరీ విపరీతంగా ఏడిపిస్తున్నాడు. బార్లోని, వైన్స్లోని, ఏదన్నా సమస్యలు ఉండవాళ్ళని ఒక బారుకు 30,000 ఇవ్వమంటాడు నెలకి. అల్లాడుతున్నారు, బేరాలు లేవు. వన్సులు పెట్టిండు, ప్రైవేట్ వన్సులు ఇచ్చిండు. గత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పోల్చుకుంటే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఏంటి ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు ఆయన తిన్నాడు, డబ్బులు తిన్నాడు కానీ పనులు చేసిండు. ఇద్దరిలో ఎవరి పనితీరు బాగుందంటారు? మరి ఈయన పనితీరు ఇప్పుడేగా 6 నెలలు అయింది, ఇప్పుడే ఏం చేస్తారులే అంటున్నారు. ప్రతి కాలం గడవాలి కదా, ప్రతి కాలం గడవాలి కదా. మరి ఇప్పుడే కదా ఎక్కింది, ఆయన అన్ని వెనక ముందు సర్దుకోవాలి కదా. అంటే ఇప్పుడు మొదలు పెట్టిండు, అప్పుడు పీకటం మొదలు పెట్టిండు జనం కాడ, ఏ పనికి పోయినా. మరి వాస్తవంగా ఆయన కొద్ది జనం దగ్గర, సామాన్యుల దగ్గర కూడా తీసుకుంటున్నారు, అందరి దగ్గర ఎవరిని వదిలిపెట్టాడు. మీ ఎంపీ పనితీరు ఎలా ఉంది బాబాయ్? మా ఎంపీ కృష్ణదేవరాయలు గారు మంచివాడు. ఆయన అల్పిష్టుడు కాదు, కోపిష్టుడు కాదు. ఒక విషయంలో ఎవరిని పట్టించుకోడు తొందరగా, ఏది చిన్న మాటకి పెద్ద మాటకి పట్టించుకోడు, మౌనంగా ఉంటాడు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? ఈ 6 నెలల్లో మీరు చూసిన, రాష్ట్రంలో మీరు చూసిన మార్పు ఏంటి? ఆయన మార్పు ఏముంది? ఇప్పుడు గ్యాస్, ఇంటికి ఒక గ్యాస్ అన్నాడు, డబ్బులు కట్టి తీసుకోమంటాడు. మేము బ్యాంకులు వేస్తామన్నారు. ఇప్పుడు నెల అయింది నేను తీసుకొని, ఇంతవరకు గతి లేదు. ఇంతవరకు మీకు మళ్ళీ డబ్బులు పడలా. ఇప్పుడు 3 సార్లు తిరిగా బ్యాంక్ చుట్టూ. ఫైనల్గా ఇటు ఎమ్మెల్యేకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ 100కి ఎన్ని మార్కులు వేస్తారు? అందుకే వేస్తారు. ఎన్ని మార్కులు వేస్తారు ఆయనకి? ఒక 50 వేస్తారు, 60 అంతే. అంతకన్నా ఇప్పుడు పెద్దోళ్ళకి ఉపయోగపడేవాళ్ళే కానీ వాళ్ళు బొడ్డోళ్ళకి ఉపయోగపడేవాళ్ళు కాదు. సామాన్యులకి కాస్త ఉన్నతాలుగా గలవాడు అయితేనేమో ధైర్యంగా పోతాడు ఆయన కాడికి. మా పోటీ వాళ్ళు ఏమో ఎవరు నన్ను ఒక పెద్దరికంగా ఒక పెద్ద మనిషిని తీసుకొని పోవాలా, ఆయన ఏదో చెబుతాడు ఆయనకి, ఆయన ఏమో మాకేదో నాతో చెప్పి పంపుతారు. మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు, ఏ విధంగా బ్రహ్మాండంగా ఉంది? ఇప్పుడైతే ప్రతి ఒక్క పని ముందంజలో ఉంది, ప్రతి ఒక్కటే ప్రారంభమైంది, చాలా చురుగ్గా ఉన్నాయి. ఈ 6 ఏళ్లలో మీ ఊరికి కానీ లేకపోతే మీ నగరానికి కానీ ఏమైనా చేశారంటే ఏం చెప్తారు బాబాయ్? మా ఊర్లో ఏదైనా పని జరిగిందంటే ఇప్పుడే జరిగినా కానీ అది టీడీపీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు ఇక మొత్తం పనులు, కాలువలు కానీ అన్నీ స్టార్ట్ అయినాయి మా ఊర్లో, మురికి కాలువలు. ఇంతకుముందు అన్నీ ఏమి లేవు. ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఇప్పుడు మీ ఊరికి కానీ మీ కుటుంబానికి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనం సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నప్పుడు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సమస్య బ్రహ్మాండంగా ఎలా వింటున్నారు సమస్యని? మొత్తం ఇంకా బ్రహ్మాండంగా అంటే చివరి వరకు వింటున్నారా, లేకపోతే పిఏకి చెప్పి లేకపోతే అలా చెప్తున్నారా? ఇప్పుడు అందరూ 4 పోయాము మాట్లాడతాకి, నలుగురిని కూడా 4 మాట్లాడించకుండా ఒక్కొక్కళ్ళది నీ సమస్య ఏంది మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పింది విని ఒక్కొక్కళ్ళ పరిష్కారం అటు చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అంటే చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మిగతా మంత్రులు కానీ వారి పరిపాలన పనితీరు ఎలా ఉందంటే ఏమంటావు? అది మాటల్లో చెప్పేది కాదు, వాస్తవంగా. చంద్రబాబు గారు అంటే అది ఆయన అభివృద్ధి, చంద్రబాబే ఒక అభివృద్ధి. సరే, ఓవరాల్గా ఫైనల్గా ఇటు మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ ఇద్దరికి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 వేసుకోవాల్సిందే, కాదంటానికి అవకాశం లేదు. సరే, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? బాగానే వచ్చి తిరుగుతున్నాడు, జనంలో తిరుగుతున్నాడు, పోయిన వాళ్ళకి అందరిని రిసీవ్ చేసుకుంటున్నాడు, పలకరిస్తున్నాడు, ఏం కావాలని అడుగుతున్నాడు, అడిగిన పని చెబుతున్నాడు. అది అంతవరకు బాగుంది. ఈ 6 నెలల్లో నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధిని ఎంతవరకు చేశారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటి వరకు బాగానే చేస్తున్నాడు. ఈ 6 నెలల్లో మీకు గతంలో కనిపించిన మార్పు ఈ 6 నెలల్లో ఏమైనా కనిపించిందా? పర్లా బాగానే ఉంది.
కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ మిగతా మంత్రుల పనితీరు కానీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే చదువుతున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మీకు కనిపించిన మార్పు ఏంటి? మార్పు ఏంటంటే వాళ్ళ మీద కొంచెం వీళ్ళు బెస్ట్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా ఎక్కడ సూపర్ 6 అన్నారు, సూపర్ 6 పంగనామం పెట్టారంటున్నారు. మరి వీటి గురించి మీరేమంటారు? సూపర్ 6 అంటే ఇస్తున్నారు, అందరికి రావాలంటే ఒకసారి రావుగా, నిదానంగా ఇస్తారు. అది ఇప్పుడైతే మామూలుగా వీళ్ళు ఇస్తున్నారు, డోక్రా వాళ్ళకి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకేం కావాలా? అందరూ అసలు ఇవ్వకూడదండి అవన్నీ ఇచ్చిన కాడి నుంచి అసలు మన జనం పని చేయరు. అది అవన్నీ ఇచ్చిన కాడి నుంచి ఏం పని చేస్తున్నారు? రైతులు పని చేస్తున్నారా? ఇవన్నీ ఇచ్చి వాళ్ళు మా సోమవారపోతులు చేయడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పు? ఇప్పుడు పెన్షన్లు అంటూ ఇది ఇవ్వకూడదు అంటారు. అంటే పెన్షన్లు ముసలి వాళ్ళకి ఇవ్వచ్చు, కథం ఎందుకండి వాళ్ళకి వేస్ట్ కదా, అవన్నీ ఇవ్వటం వేస్టే కదా. అవి ఇచ్చి తినే ఇంటికాడ కూర్చుంటారు, పనులు చేయరు, ఉపయోగం ఏంటి చెప్పండి? అవన్నీ ఏమి ఇవ్వకూడదు, పెన్షన్లు ఇవ్వచ్చు. మీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పనితీరు నెంబర్ 1 అతను, సూపర్ నెంబర్ 1 అతను. పోయిన ప్రభుత్వంలో కూడా నెంబర్ 1గా చేశాడు, ఈ ప్రభుత్వంలో నెంబర్ 1గా చేస్తున్నాడు. ఎంపీ గారు నెంబర్ 1, దాని గురించి అసలు నో డౌట్. సరే, ఓవరాల్గా ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఇటు మీ ఎమ్మెల్యే గారికి కానీ 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఏది 100కి 90 మార్కు కృష్ణదేవరాయలు. అరవింద్ బాబు గారికి మరి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చంద్రబాబు ఇద్దరికి సమానం, ఏం ఇబ్బంది లేదు. బాబాయ్, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే చేస్తాను పనులు. ఏ విధంగా బాగుంది అంటారు? ఏ విధంగా ఏ పని అయినా పల్లెటూరులో కానీ ఏదైనా మామూలుగా అదే చిన్న కార్యక్రమం వచ్చిన పెద్ద కార్యక్రమం ఫోన్ చేసినా ఎంబడి వచ్చి పోతుంటాడు, చేస్తుంటాడు. మనిషికాడ అదేం లేదు, ఎవరు పోయినా కూడా ముందర పలరిస్తాడు, ఏందా ఏం చేస్తున్నాడు, ఎవరు సమస్యలు ఏంది అడుగుతుంటాడు, మీ ప్రాబ్లం ఏందా, మీకు ఏం కావాలన్నా అవన్నీ అడిగి కనుక్కుంటాడు. మాకు ఇది కావాలంటే చేసి పెడుతుంటాడు, ఫోన్ చేస్తాడు. ఈ 6 నెలల్లో మీ నర్సరావుపేటలో కానీ, నియోజకవర్గంలో కానీ, లేకపోతే మీ గ్రామాల్లో కానీ కనపడిన మార్పు ఏంటి? కనపడి మార్పేలు ప్రస్తుతానికి పనులు అవన్నీ జరుగుతున్నాయి. అది అంత ముందరమే ఇప్పుడు పర్లా కొద్దిగా మనకి. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఇబ్బంది లేదు, ప్రస్తుతం అన్ని గొంతులు ఉండ సిమెంట్ రోడ్లు ఉండ మన వర్కులు చేస్తున్నాయి. ఇప్పుడు మధ్య చేస్తున్నారు మళ్ళీ అన్నీ ఇబ్బంది. బాబాయ్, ఓవరాల్గా ఫైనల్గా మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి, కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇద్దరు కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి అప్పుడే అటు చేస్తా. సరే, ఈ 6 నెలల పరిపాలన వరకు మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 60 మార్కులు వేయచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. 60. మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? ఎమ్మెల్యే బాబు గారు పనితీరు అంటే ఇంకా ఏం సాగలేదు కదా, పనితీరు బాగానే చేస్తేనే నమ్మకం. మీకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా, ఒక పెన్షన్ విషయంలో కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, మరి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. ఈ మూడిట్లో మీకు ఏరి అర్హతలు కారంటారా? ఏమి రాలేదా మీకు? వచ్చినాయి. గ్యాస్కి డబ్బులు వేశారు, అన్న క్యాంటీన్లు పెట్టి గ్యాస్కి ఒక్కొక్కరికి 3 రోజుల్లో పడ్డాయి, ఒక్కొక్కరు వారంలో పడ్డాయి, ఒక్కొక్కరు 10 రోజుల్లో పడ్డాయి. అన్న క్యాంటీన్లు పెట్టి మంచి పని చేశారు, బాగుంది అది మట్టికి. గత ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారితో పోల్చుకుంటే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా పనులు ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా తేలలేదు. ఇప్పుడు వాటికి బాగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన పనితీరు, మిగతా మంత్రులు పరిపాలన పనితీరు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉంది. అంటే ఏ విధంగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏదైనా నిజాయితీ చేస్తున్నాడు, పర్వాలేదు, దానికి చెప్పాల్సిన పని లేదు. చిన్న పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది, పర్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం వస్తే రోడ్డు రవాణా సూపర్గా ఉంటుంది, దాంట్లో ఏ డోకా ఉండదు, నెంబర్ 1 ఉంటుంది. ఈ 6 నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పులు ఏంటి? ఈ 6 నెలల్లోనా ఇంకా మార్పులు చెందడానికి టైం ఉంది కదా. ఇప్పుడు ఏమొచ్చింది 6 నెలలు, ఇంకా పైనుంచే మనకి ఏం లేదు కదా. ఇప్పుడు అరవింద్ బాబు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు చిన్న చేస్తున్నాడు ప్రస్తుతానికి, దానివల్ల ఇబ్బంది లేదు మనకి, పర్వాలేదు. చివరిగా ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీద, ఇటు మీ ఎమ్మెల్యే గారి మీద కానీ, లేకపోతే చంద్రబాబు గారి పనితీరు మీద కానీ 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఈ 6 నెలలుగా 70% అవుతుంది. బాబాయ్, మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? బాగానే. ఏ విధంగా బాగుంది, ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మొత్తం చేస్తున్నాడు కాబట్టి అంత బాగానే ఉంది. ఈ 5-6 నెలల నుంచి ఆయన పర్లా. ఈ 6 నెలల్లో మీరు నర్సరావుపేటలో చూసిన మార్పు ఏంటి బాబాయ్? అభివృద్ధి పరంగా అభివృద్ధి అంటే ఇప్పుడు మామూలుగా లోకల్గా ఇది చేయటం మొత్తం అనేది పర్లా.
ఇదివరకు శుభ్రం లేకపోయినా ఇప్పుడు మాత్రం శుభ్రం చేస్తున్నారు, బాగుంది. మీరు ఏదైనా సమస్య కోసం చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు, సమస్యను ఎలా వింటున్నారు బాబాయ్? ఏం చేస్తాం, మనకు అవసరం వచ్చినప్పుడు పోయి చెప్పుకుంటాం. ఇది కాదైతే అంటే ఆయన చేతన వరకు ఆయన చేస్తాం. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. పెన్షన్లు అవన్నీ ఏమైనా తీసుకుంటున్నారా మీరు ఏమైనా? పింఛన్లు అన్నీ వస్తున్నాయి. ఏ పెన్షన్ వస్తుంది బాబాయ్ మీకు? పక్షవాతం ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. ఇంటికి వచ్చే ఇస్తున్నారా? ఇంటిగా 7ంటికి ఇస్తారు. సార్ మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే అంతా బాగానే చెప్పుకుంటున్నారు సార్. కాకపోతే పథకాలు ఎప్పుడు వస్తాయి ఏందని చెప్పి ఎదురు చూస్తున్నారు జనాలు. అంటే ఏ పథకాలని చెప్పచ్చు? ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన 6 పథకాలు ఉన్నాయి కదండి, సూపర్ 6, వాటి గురించి ఎదురు చూస్తున్నారు జనాలంతా. చర్చించుకుంటున్నారు ఎప్పుడు ఇస్తారా ఏందా అని చెప్పి. అది దాంట్లో ఆల్రెడీ 3 అయితే ఓకే అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ప్రజెంట్ ఒకటి గ్యాస్ పథకం అని చెప్పి కొంతమందికి అమౌంట్ పడుతుంది, ఒకటి పెన్షన్ అది కంటిన్యూగా రన్నింగ్ అవుతుంది. మిగతా పథకాలు ఉన్నాయి కదండి, అవి ఎప్పుడు వస్తాయని చెప్పి పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, మధ్య తరగతి కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. అది రేషన్ ఒకటి ఇస్తున్నారు, కొన్ని చోట్ల రావట్లేదని చెప్పి చెప్పుకుంటున్నారు, కానీ అది నిజమెంత అబద్ధంతో తెలియదు. అది ఇక్కడ మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? అరవింద్ గారి పనితీరు అది దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈ 6 నెలల్లో మీరు నర్సరావుపేట నియోజకవర్గంలో కనిపించిన మార్పు ఏంటి? మార్పు అంటే అంతగా ఏం నేనేం చూడలేదండి. మార్పు అంత పెద్దగా మార్పు ఏం అంత పనులేం జరగల మార్పు పరంగా. అట్లాగే అభివృద్ధి అంటే ఏం ఫలానా జరిగితే చెప్పుకోవచ్చు, జనాలు చర్చించుకుంటారు కదా, ఫలానా పని జరిగింది, ఫలానా పని. మీరే చెప్తున్నారు కదా, వార్డులో తిరుగుతున్నారు, క్లీనింగ్ మీద దృష్టి పెట్టారు గురించి డ్రైవ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక 10 రోజుల నుంచి, ఒక 15 రోజుల నుంచి డ్రైవ్ చేస్తున్నారు వీధుల్లో. ఆ విషయంలో ఎంతవరకు పురోగతి సాధించారంటారు? అంటే స్టెప్ బై స్టెప్ పురోగతి సాధిస్తున్నారు. అంటే రోజుకు ఒక వీధి చొప్పున వెళ్ళి మున్సిపాలిటీ అధికారులని వాళ్ళని వీళ్ళని పిలుచుకుని వెళ్ళి డ్రైవ్ చేయటం, అంటే క్లీనింగ్ చేయటం, ఇదంతా చేస్తున్నారు. ఒక 10-15 రోజుల నుంచి చేస్తున్నారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 నెలల్లో కనుక చూసుకుంటే మీరు ఏమన్నా మార్పు గమనించారా అంటే విచ్చలవిడిగా వైన్ షాపులు అయితే ఉన్నాయండి. వైన్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. విచ్చలవిడిగా బెల్ షాపులు కూడా పెట్టుకుంటున్నారు. అది ఏ రకంగా పెట్టుకుంటున్నారో ఏందనైతే మాకైతే తెలియదు. అంటే గత ప్రభుత్వంలో మద్యం గవర్నమెంట్ అమ్మేదని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గవర్నమెంట్ ఒక ప్లేస్ ప్రకారంగా ఫలానా ఏరియాలో అని చెప్పి అమ్మారండి. అంటే పల్లెటూరులో దొరికేది కాదు కదా. ఇప్పుడు పల్లెటూరులో కూడా వైన్ షాపులు పెట్టుకుంటున్నారు. అది మీకు తెలుసు ఆ విషయం, మేము చెప్పాల్సిన అవసరం లేదు. బెల్ షాపుల్లో కూడా పెట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఇంత అని చెప్పి అని అనుకుంటున్నారు. టాక్ అయితే బార్ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర 1,00,000-2 లక్షలు పెట్టి చంద్రబాబు గారు కూడా మొన్న రీసెంట్ గా కూడా చెప్తారు, బెల్ట్ షాపులు అయితే బాగుంటుంది, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను, ఎవరికి ఆ విషయాలు జోక్యం చేసుకుంటున్నట్టు ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లు అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అది అమలు అయితే బాగుంటుంది సార్. ఇంకా ఇలాంటి జరుగుతానే ఉన్నాయని చెప్పుకుంటున్నారు, జరుగుతున్నాయి. సరే, ఈ 6 నెలలు కనుక చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి ఇంకా ఇటైతే ఎటువంటి డెవలప్మెంట్ లేదు సార్. రోడ్ల పరిస్థితి అది ఓవరాల్ ఫైనల్ చివరిగా అటు మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ 100కి ఎన్ని మార్కులు వస్తారు ఈ 6 నెలల పనితీరును బట్టి? 6 నెలల పనితీరుని బట్టి 40% ఏంటి సార్. మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది ఈ 6 నెలల పరంగా చూసుకుంటే? అరవింద్ బాబు గారు బాగా చేస్తున్నారండి. అంత ముందు కన్నా ఇప్పుడు వచ్చి 6 మంత్స్ అయింది కాబట్టి రొటీన్గా అంత క్లీన్ అండ్ గ్రీన్ అని వార్డులు తిరిగి శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉందండి ఆయనది. ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తే ముఖ్యమంత్రి గారు ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఆయన సర్వీసు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిది మటుకి ఎక్సలెంట్ టీం అండి. ఈ 6 నెలల్లో మీరు నర్సరావుపేట నియోజకవర్గంలో మీరు గమనించిన మార్పు ఏంటి? కాలువలు అయ్యి అంత ముందు దగ్గర 1 ఇయర్ నుంచి అసలు లేదండి. ముందు అరవింద్ గారు ముందు క్లీన్ చేస్తానికి వార్డులు తిరిగేసి కాలువలు కానీ ఇవి కానీ మొన్న వచ్చి ఆయన అన్ని వార్డులు తిరిగేసి 10 మందిని కలుపుకొని ఇది చేస్తున్నారు. అంతా ఈ మన స్టేడియంలో కూడా కొంచెం ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. సరే, మీ గత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పోల్చుకుంటే అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉంది? ఇద్దరి మధ్యకు ఉన్న వ్యత్యాసం ఏంటి? అంటే మనకి ఇప్పుడు 6 నెలలే కదండి వచ్చింది. 6 నెలల వరకు వచ్చేలేకే 6 నెలల్లో మనకి ఇంకా ఫండ్స్ అవి రాలేదు కాబట్టి మనకి ఇది వచ్చిన దాంట్లో ఇప్పుడు వీరు ముందు సిటీని శుభ్రం చేసే పనిలో ఉండారు. వారు అవి బాగా చేస్తున్నారు. సరే, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎక్సలెంట్గా ఉందండి. మొన్న వరదలు వచ్చినప్పుడు ఆయన చేసిన దానికి అసలు 75 ఏళ్ల వయసులో
ఆయన చేసినప్పుడు ఇంకొకళ్ళు అనేది చేయలేరండి, అది డౌట్ లేదు. ఈవెన్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా చేయలేరు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు. అతను చేసింది దానికి తోడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే వాళ్ళిద్దరూ బ్రహ్మరుద్రులాగా ఉన్నారు అంతే, చాలా బాగా చేస్తున్నారు. సార్ చివరిగా మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి పనితీరుకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరుకి ఇద్దరికి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఈ 6 నెలల పరిపాలన మీద? చంద్రబాబు నాయుడు గారి దానికైతే దగ్గర 95% వేస్తామండి. అరవింద్ బాబు గారికి 70% వేస్తాం. అన్న మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి పనితీరు ఎలా ఉందన్న ఈ 6 నెలల్లో? బాగుందమ్మా. ఏ విధంగా బాగుందన్న? అంటే ఎవరైనా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ, రెస్పాండ్ అవ్వడం కానీ, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయన రెస్పాండ్ అయ్యే విధానం కానీ, అందరినీ పలకరించే విధానం కానీ బాగుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. ఈ 6 నెలల్లో మీరు నర్సాపేట నియోజకవర్గంలో చూసిన మార్పు ఏంటి, చూసిన అభివృద్ధి ఏంటి? ఇంకా ప్రతిదీ చిన్న విషయమైనా ఏదైనా కానీ మున్సిపాలిటీ గురించి కానీ చిన్న చిన్న విషయాలు కానీ ఏదైనా కానీ కొంచెం కేర్ తీసుకుంటున్నారు, మనుషులు వెళ్ళినప్పుడు బాగా పలకరిస్తున్నారు, వాటికి రెస్పాండ్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది ఈ 6 నెలల పరంగా? చంద్రబాబు గారితో పాటు మిగిలిన మంత్రుల పనితీరు ఎలా ఉంది? బాగుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. అది ఏదైనా కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఏంది అభివృద్ధి, నెక్స్ట్ ప్లాన్ ఎలా జరగాల, ఇప్పుడు భవిష్యత్తు గురించి తర్వాత భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. మాకైతే ఇబ్బంది ఏం లేదు, బాగుండిద్దని మేము అనుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ ఇద్దరికి కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.